ఒక చిన్న గ్రామంలో రవి అనే చెక్కలు కొట్టేవాడు ఉండేవాడు. అతడు చాలా పేదవాడు, కానీ నిజాయితీతో జీవించే మనిషి. రవి ప్రతిరోజు అడవికి వెళ్ళి చెట్లను కట్ చేసి వాటిని మంటల కోసం గ్రామంలో అమ్మేవాడు. అలా తన కుటుంబాన్ని రవి పోషించేవాడు. రవి ఎంతో శ్రమించి పనిచేసేవాడు, కానీ ఎప్పుడూ ఎక్కువ చెట్లను కొట్టి తీసుకొని వెళ్ళేవాడు కాదు. తనకు అవసరమైనంత మాత్రమే తీసుకునేవాడు. ఒకరోజు మధ్యాహ్నం ఎండలో రవి అడవిలోని నదీ తీరానికి చేరుకొని అక్కడ చెట్లను కట్ చేయడం ప్రారంభించాడు. అకస్మాత్తుగా అతని చేతి నుండి అతని పాత గొడ్డలి జారి నదిలో పడిపోయింది. ఆ నది చాలా లోతైనది. రవి చాలా తీవ్రంగా బాధపడ్డాడు. తల మీద చేతులు వేసుకొని నదిగట్టుపైన కూర్చొని రవి ఏడవసాగాడు. కొత్త కత్తి కొనుగోలు చేసేందుకు డబ్బు కూడా లేదు అని అనుకుంటున్నాడు. ఆ సమయంలో నదిలోంచి మెరిసే కాంతితో ఒక దేవత బయటకు వచ్చింది. ఆమె చేతిలో బంగారు కత్తి పట్టుకొని, "ఈ కత్తి నీదా రవి?" అని అడిగింది. రవి తల ఊపుతూ, "కాదు, ఇది నాది కాదు అమ్మా" అని సమాధానం ఇచ్చాడు. ఆపై దేవత వెండి కత్తిని చూపించింది. "ఇది నీదా రవి?" అని మళ్ళీ అడిగింది. రవి మళ్ళీ నిజాయితీగా, "కాదు, ఇది కూడా నాది కాదు" అని చెప్పాడు. చివరికి ఆ దేవత ఒక పాత తుప్పు పట్టిన ఇనుప కత్తిని చూపించింది. "ఇది నీదా రవి?" అని మళ్ళీ అడిగింది. రవి ముఖం వెలిగిపోయింది. "అవును, ఇదే నా కత్తి, ధన్యవాదాలు" అని ఆనందంగా చెప్పాడు. ఆ దేవత రవి నిజాయితీతో ముచ్చటపడింది. "నీ నిజాయితీకి నేను మెచ్చుకున్నాను. అందుకే నీకు ఈ బహుమతిగా ఈ 3 కత్తులన్నింటినీ నీకు ఇస్తున్నా. ఇవి నువ్వే ఉంచుకో" అని ఆశీర్వదించింది. రవి ఇంటికి చాలా ఆనందంతో తిరిగి వెళ్ళిపోయాడు. తరువాత నుంచి కూడా అతను నిజాయితీతోనే జీవించసాగాడు. తిరిగి ఇంటికి వచ్చిన రవి జరిగినదంతా ఆ గ్రామంలో అతను అందరితో సంతోషంగా పంచుకున్నాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, నిజాయితీగా ఉన్నవారికి దేవుడు కూడా సహాయం చేస్తాడు అని. Thank you for watching this video. If you like this video, please do like, share and subscribe to my YouTube channel Giggletune Stories, and also please click the notification bell icon for more videos.